హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. చికెన్ పికిల్ అయిపోయింది కదా, అంటే తయారు చేయటం అయిపోయింది కదా, ఇంక ఈరోజు ఒకసారి టేస్ట్ చూద్దాం అనిపించింది. అయితే నిన్న ఒక కామెంట్ చేశారండి, అంటే మన బాగా కావాల్సిన వాళ్ళనమాట, పద్మ గారు. అది నాన్ వెజ్ తినేటప్పుడు రింగ్ తీసేయండి కుమారి అంటే మా ఆయన గారికి గురించి చెప్పారు. సో నాది కూడా రింగ్ అనేది లక్ష్మీదేవి రింగ్ అండి. ఇంకా నాకు గుర్తొచ్చి తీసేసి ఎడమ చేతి వైపు పెట్టుకున్నాను. పెట్టుకునేటప్పుడు కూడా చెప్పారనమాట, ఎక్కడంటే అక్కడ పెట్టకు కుమారి, మా వారు అలాగే పెట్టి వెతుక్కున్నారు, అంటే టేబుల్ మీద పెట్టేసి మర్చిపోయారంట. ఎడమ చేతి పెట్టేసుకో, తిన్న తర్వాత కుడి చేతికి పెట్టేసుకో అని. అవునండి, అది మాత్రం 100% కరెక్ట్. నాకు గుర్తుంది కానీ పెద్దవాళ్ళు వెనకాల లేకపోవడం వల్ల నాకు ఆ టైంకి గుర్తులేదనమాట. ఇది మాత్రం కరెక్టే, నాన్ వెజ్ తినేటప్పుడు చేతిలో దేవుడిది ఏమీ ఉండకూడదు. అయితే పికిల్ తిని బాగుంది పికిల్ అయితేని, కానీ కొంచెం గట్టిగా వచ్చింది ముక్క అనేది. మన వాళ్ళు కూడా గట్టిగానే ఉంటుంది అక్క అన్నారు, కానీ అది ఇంకా గట్టిగా ఉందండి. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెము తక్కువ ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను చేసేదానికన్నా తక్కువ అనమాట. ఇది బోన్లెస్ చికెను అయినా సరే ఇలాగా పట్టుకుంటే అసలు అవ్వట్లేదన్నమాట. అంటే బ్రేక్ కూడా అవ్వట్లేదు, అంత గట్టిగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. మా వారు తిన్న తర్వాత అవును కొంచెం ముక్క గట్టిగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం బయట కన్నా చాలా, అంటే ఇంకా డబల్ టేస్ట్ ఉందన్నమాట. అంత బాగుంది గ్రేవీ అనేది. నేనైతే 2 సార్లు తిన్నాను. పొద్దున ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి ఒకసారి తిన్నాను. ఆ తర్వాత ఇంకొకసారి అయితే తిన్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, కానీ ముక్కలు ఒకటే బాగా గట్టిగా ఉన్నాయి. సర్లే, నేను నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే ట్రై చేస్తాను. అయితే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, ఈ మధ్యన నీ వీడియోస్ బోర్ కొడుతున్నాయి కుమారి, అసలు ఏముంది అనిపించింది, వీడియో అంతా చూసిన తర్వాత ఇందులో ఏముంది అనిపించింది. నాకైతే అనిపిస్తుంది ఇది వరకు అయితే బాగుండేవని. నేనైతే 100% మీ కామెంట్కి సపోర్ట్ చేస్తాను. ఇది మాత్రం 100% కరెక్ట్. బోర్ కొట్టే ఛాన్సెస్ మీకు మేబీ ఉండొచ్చు. పర్ఫెక్ట్గా అంటే బాగా ఏమంటే ఇంట్రెస్ట్గా లేకపోవచ్చు. ఎందుకో తెలుసా, లాస్ట్ మంత్ నాకు వ్యూస్ బాగా వచ్చినాయి 1 మంత్. అది ఎందుకో కూడా నాకు తెలుసు. ఎందుకో తెలుసా, నేనైతే స్టిచ్చింగ్ ఒక్కటి కూడా ముట్టుకోలేదండి 1 మంత్ నుంచి. నేనైతే కస్టమర్స్కి చెప్పేస్తున్నాను అనమాట, లేదు రాకండి, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము, తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, వెళ్ళిన తర్వాత 1 మంత్ వరకు రావద్దని చెప్పాను అనమాట. ఆ 1 మంత్ కూడా మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నేను దీని మీద వ్లాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఏ పనులు చేస్తున్నాను, ఎలా చక్క పెట్టుకుంటున్నాను, ఏమేం చేశాను అవన్నీ. సో అంటే ఒక వ్లాగర్కి కావాల్సింది ఏంటంటే ఇదే అనమాట. ఇప్పుడు నేనైతే ఏదైతే చూపించానో లాస్ట్ మంత్ అదే. కానీ నేను వ్లాగర్ని మాత్రమే కాదండి, ఒక స్టిచ్చింగ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడు స్టిచ్చింగ్ లేదు కాబట్టి మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వ్లాగ్స్ ఛానల్ మీద ఉంది. పైగా టైం కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం మొత్తం కూడా దాని మీద స్పెండ్ చేసే అంత టైం ఉంది కాబట్టి మీకు వ్లాగ్స్ అనేది బాగా ఇంట్రెస్ట్గా అనిపించినాయి ఆ వ్లాగ్స్ కాబట్టి. అప్పుడు వ్యూస్ కూడా నాకు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఈ నెల వ్యూస్ లేవు. ఎందుకో తెలుసా, నేను చెప్పాను కదా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానని. పొద్దున 6కి లేస్తానండి, చెప్తున్నాను కదా, 9 వరకు అయితే ఇంట్లో పనులు అయిపోతాయి. ఆ 9 వరకు అయిన వీడియోస్ని షూట్ చేస్తాను, అంటే వ్లాగ్స్లో పెట్టడానికి. 9 నుంచి స్నానం చేయడం, ఇంకా బట్టలు ఉతుక్కుంటాను, పిండడాలు అవన్నీ మీకు తెలిసిందే కదా. సో అవన్నీ అయ్యేసరికి 10 మహా అంటే ఇంకో 10 గంటల వరకు నేను వీడియో షూట్ చేస్తాను. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ 10 o'clock నుంచి పిల్లలు వచ్చే వరకు ఏం చేస్తాను, కటింగ్ చేసుకుంటాను, స్టిచ్చింగ్ చేసుకుంటాను, దానికి సంబంధించిన వీడియో షూట్ చేసుకుంటాను, మన ఛానల్లో వాయిస్ ఓవర్ ఇస్తాను, డౌట్స్ చెప్తాను, ఆ డౌట్స్ నోట్ చేసుకుని మళ్ళీ వీడియో తీస్తాను. అలా అనమాట. అంటే 10 నుంచి పిల్లలు వచ్చేంత వరకు నేను మళ్ళీ ఇంకొక ఛానల్లో బిజీ ఉంటాను. సో ఇదివరకు ఏంటంటే, అంటే లాస్ట్ మంత్ ఏంటంటే ఆ టైం కూడా నేను వ్లాగ్స్ మీదే కేటాయించాను అనమాట. అందుకని మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కానీ ఈ 10 నుంచి 5 o'clock వరకు, 5 నుంచి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్ మీద పెడతాను అనమాట. టైం అనేది, ఆ టైం అనేది నేను మీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. అందుకని మీకు బోర్ కొడుతుంది. నాకు తెలుసండి, 2 పడవల మీద ప్రయాణం ఎప్పటికీ సాధ్యం కాదు. ఏదో ఒక్క దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తేనే సక్సెస్ అవుతాం. అవతల వాళ్ళ దగ్గర కూడా పాజిటివ్ అనేది ఉంటుందన్నమాట. కానీ నేను 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కడొక్కడ మిస్ అయిపోతుంది. సో ఈ టాప్స్ ఇప్పుడే కుట్టానమాట. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. వీళ్ళు వస్తారని చెప్తే టాప్స్ కుట్టాను. ఈ టాప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒక ఆల్ట్రేషన్ టైప్ అన్నమాట. అంటే ఒక సైజ్ స్టిచెస్ వేయడం అంతే. తర్వాత వచ్చేసి ఈ ఒక్క బ్లౌజ్ లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకోవాలి. అంతలోపు ఇవన్నీ లోపల పెట్టేసి, అదేమి నెగిటివ్ కామెంట్ కాదండి. నేను రిప్లై ఇచ్చాను, థ్యాంక్ యూ ఫర్ రివ్యూ అని ఆ సిస్టర్కి. అది అస్సలు నెగిటివ్ కామెంట్ కాదు, అది సత్యం, నిజం.
మీకు ఇంట్రెస్ట్ లేకపోవడానికి మెయిన్ వచ్చేసి నేను ఏదైతే మార్నింగ్ చేస్తున్నానో ఏదైతే ఈవినింగ్ చేస్తున్నానో అదే పెడుతున్నాను కాబట్టి మధ్యలో ఉన్నది స్కిప్ అయిపోతుంది కాబట్టి ఏముంది దీంట్లో అనిపించింది. అందుకని వ్యూస్ కూడా నాకు తక్కువే వస్తున్నాయి, అంత ఎక్కువే కూడా రావట్లేదు. లాస్ట్ మంత్ బాగా వచ్చినాయి వ్యూస్, డబ్బులు కూడా 3 రెట్లు ఎక్కువ వచ్చినాయండి. నేను డబ్బుల గురించి చెప్తున్నాను ఏంటనుకుంటున్నారా, ఇదివరకు ఎప్పుడు షేర్ చేశాను కదా మీకు, నాకు 2000 3000 వచ్చాయని. ఈ నెల అంటే పోయిన నెలతో కంపేర్ చేస్తే డబల్ వచ్చినాయి అనమాట. అంటే నాకు కష్టానికి తగ్గట్టు దొరికినట్టు అర్థం అనమాట. ఇదివరకు అయితే కష్టానికి తగ్గట్టు దొరకలేదు, నాకు కొంచెం కష్టానికి తగ్గట్టే దొరికింది. 3 రెట్లు ఎక్కువ వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి, 3000 వచ్చేది 3 రెట్లు ఎక్కువ వచ్చింది అనమాట. ఈ నెల అయితే 2 రెట్లు ఎక్కువ వస్తుంది నాకు తెలిసి, మరి రాకపోవచ్చు కూడా, ఎందుకంటే వ్యూస్ తగ్గిపోయినాయి కదా. నేను ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలి, అందుకుని లైనింగ్ తడిపిని ఆరబెట్టుకుని తర్వాత స్నానాలు చేసి పిల్లలకి మార్నింగ్ షిఫ్ట్ అండి, చెప్పాను కదా 10th క్లాస్ ఎగ్జామ్ లేదని చెప్పేసి ట్యూస్డే రోజుని మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇచ్చారు. సో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చారు. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న పెద్ద బాబు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఇక్కడ చేయి దగ్గర కొట్టారంటండి. మా బాబుది ఏం మిస్టేక్ లేదంట, మా వాడు చెప్తున్నాడు నాదేం మిస్టేక్ లేదమ్మా, టీచర్ నన్ను గుడ్ అంది. అయితే నేనేమన్నానంటే, అంటే గుడ్ అని చెప్పిందంట, నువ్వు హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలని చెప్పేసి మా వాడు వెనకాల వాళ్ళకి చెప్పారంట. అది టీచర్ విన్నదో మరి ఏమైందో నాకు తెలియదు, కానీ నేనేం తప్పు చేయలేదు, వాళ్ళే నన్ను వచ్చి దబా 2 గుద్దులు గుద్దారని ఇంతలా వాచిపోయిన చెయ్యి. టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. ఎప్పటికీ స్కూల్ నుంచి బయటకు రావట్లేదు, గేట్ బయట నిలబడుతున్నా, నేను మా చిన్నోడు ఎదురు చూస్తున్నాం. అంటే చిన్నోడిని నేను తీసుకురావాలి, అంటే నేను వెళ్తేనే పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, లేకపోతే ఇవ్వరు, చిన్నపిల్లలు కదా. కానీ పెద్ద పిల్లలు కిందకు వచ్చేస్తారనమాట. ఎంతసేపున రావట్లేదని నేను చిన్నోడు కంగారు పడుతున్నాం, వీడేమో అన్నయ్య ఏంటమ్మా రావట్లేదని. ఇదేమైందని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఏడ్చుకుంటూ వస్తున్నాడు, ఇంత లావైపోయిన చెయ్యి. ఏమైందంటమ్మా, ఏమైంది అని అడిగితే, ఇద్దరు కొట్టారమ్మ నన్ను, ఇలా పట్టుకున్నాను. ఎలా కొడతారా, ఇద్దరు పట్టుకుని నిన్ను నడు అని టీచర్ దగ్గరికి వెళ్తే, అవును మేడం కొట్టారు, నేను పనిష్మెంట్ ఇచ్చాను, వాళ్ళ పేరెంట్స్ని కూడా రమ్మన్నాను అని చెప్పాను. చూసుకోండి మేడం, కొంచెం చెయ్యి కానీ ఇరిగిందంటే ఎంత ప్రమాదం, అయినా అంతలాగా ఎలా కొడతారు, కొట్టకూడదు కదా అసలు, ఏమైనా చిన్న గొడవ అయినా కూడా మీరు చూసుకోవాలి కదంటే అదే చెప్పానండి అన్నది. ఇంకా మా వారు వచ్చిన తర్వాత చెప్పాను అనమాట, నేను కూడా చెప్పలేదు, మా చిన్నోడు చెప్తే తర్వాత నేను చెప్పాను ఇట్లా అంటే ఇలా అయిందంటే, లేదు నేను స్కూల్కి వెళ్ళి అడుగుతాను, ఇలాగైతే అంత గట్టి కొడితే ఎలాగని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చారనమాట. ఇప్పుడే వచ్చారు. ఇంకా నేను స్నానం చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతవరకు అయితే వ్లాగ్స్ తీస్తానండి, ఆ తర్వాత ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ గురించి కూడా చూసుకోవాలి కదా, మెయిన్ నాకు వాళ్ళే కదా. సో ఇది మీకోసము, నా కోసము, అందరి కోసం అనమాట. కొంచెం మోటివేటెడ్గా వీడియోస్ పెడితే బాగుంటుంది, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారని. 2 కామెంట్ చేశారండి. నిన్నే ఈరోజే ఒకరు కామెంట్ చేశారు, నాకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫస్ట్ టైం 2 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏమీ రాని వాళ్ళు కూడా చక్కగా ఇలా నేర్చుకుని కుట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డిఫరెన్స్ అయితే చూపిస్తానండి. వ్లాగ్స్ చేసే వాళ్ళకి నేను, నా వ్లాగ్స్కి అవతల వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? నా వ్లాగ్స్ ఎలాగ ఉంటాయంటే 10 గంటల వరకు మాత్రమే ఉంటాయన్నమాట. ఆ తర్వాత అంతా కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్, అంటే నా పని నేను చేసుకుంటాను ఒక జాబ్ లాగా. మళ్ళీ జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఏ వీడియో యాడ్ చేస్తాను. అది వేరే వాళ్ళ వ్లాగ్స్ ఉంటారు కదా, వ్లాగర్స్, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పొద్దునుంచి సాయంత్రం వరకు దీని మీదే కూర్చుంటారు, వేరే పని ఏం ఉండదు. ఇంకా ఏం చేసాము, ఏ పని చేసాము, ఏమేమి వండాము, ఏమేమి చేసాము ఉంటాయి. మొన్నటి వరకు నేను కూడా పెట్టాను కదా, 1 మంత్ వరకు అసలు మిషన్ ఎక్కలేదు. అప్పుడు మీకు బాగా దగ్గరయ్యానమాట, అప్పుడు బాగా నచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కొంచెం దూరం అయ్యాను, స్టిచ్చింగ్ వాళ్ళకి దగ్గర అవుతున్నాను. మళ్ళీ నాకు వీడియోస్ కావాలి కదా మరి కుట్టాలంటే, చాలా మనకి వస్తున్నాయి, చాలా అంటే చాలా వస్తున్నాయి బ్లౌజులు. అంటే మన కస్టమర్లే, బయటోళ్ళు కాదు. సో వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి మీకు కొంచెం ఇలాగా బాగోలేదు అనిపిస్తుంది, బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇది నెగిటివ్ కామెంట్ అయితే కాదండి, నేను చాలా పాజిటివ్గానే తీసుకున్నాను, అస్సలు నెగిటివ్ కామెంట్ అయితే కాదు. నేను మీరు చెప్పింది 100% కరెక్ట్. విధంగా బోరు కొడుతుంది, దీంట్లో ఏముంది అంతా అయిపోయిన తర్వాత అంటే కరెక్టే అది మాత్రం. ఇప్పుడు వచ్చేసి నేను 1.5 మీటర్లు అయితే తీసుకున్నానండి, పెద్ద సైజ్ బ్లౌజు, కొంచెం బ్రెయిన్ వాడి కుట్టాల్సిన బ్లౌజ్ అనమాట. అందుకనే మన వాళ్ళకి ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేయాలనిపించింది. ఏ వీడియో అయినా ఉంటుందండి, ఇది అదనే కాదు, ఏ వీడియో అయినా సరే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఉంటుంది. ఇది అయిపోయింది కదా ఇక్కడ వరకు, అయితే ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ వచ్చేసి నేను ఏం వంటలు చేశాను, ఏం వండానని షేర్ చేస్తాను. మధ్యలో స్కిప్ అయిపోయింది మీకు, ఓకేనా? మార్నింగ్ వీడియో వస్తుంది, ఈవినింగ్ వీడియో వస్తుంది, కానీ మధ్యలో స్కిప్ ఎందుకు అయిందంటే నా టైలరింగ్లోకి వెళ్ళిపోతున్నాను కదా, అందుకుని. నాకు ఈ విషయం ముందే తెలుసు మీకు బోర్ కొడుతుందని. ఇప్పుడు నేను వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఉప్మా కోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసాను.
ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత శనగపప్పు, జీలకర్ర వేసాను. జీలకర్ర వేయలేదు, ఆవాలు ఒకటే. శనగపప్పు వేసాను. శనగపప్పు వేసిన తర్వాత సాయి మినపప్పు అంటారు కదా, మన ఇడ్లీలో వేసుకుంటాం, ఆ పప్పు వేసాను. ఆ పప్పు వేసిన తర్వాత బాగా పల్లీలు వేసాను. మా చిన్నోడికి పెద్దోడికి ఫేవరెట్ అనమాట పల్లీలు. పల్లీలు కూడా వేసాను. వేసిన తర్వాత బాగా ఫ్రై చేశానండి. బాగా ఫ్రై చేసేసి ఎండుమిరపకాయలతో చేస్తాను. పచ్చిమిరపకాయలతో చేస్తే పిల్లలు మళ్ళీ కారం కారం అని ఏడుస్తారనమాట. అందుకుని పచ్చిమిరపకాయలతోనే చేశాను. చేసిన తర్వాత బాగా ఫ్రై చేశానండి. బాగా ఫ్రై చేసేసి నేనైతే ఒక గ్లాసులో అయితే తీసుకున్నాను. ఒక గ్లాసులో ఏం తీసుకున్నానంటే ఆల్రెడీ ఫ్రై చేసిన ఇవి, దాని పేరు గుర్తు రావట్లేదు, సేమియా పలుకులు. ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా పలుకులే, నేను పచ్చి తీసుకురాలేదన్నమాట. రోస్టెడ్ అంటారు కదా, అవన్నమాట. సో ఫ్రై చేసేసుకున్నాను. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు. ఒక ఉల్లిపాయ వేసుకోవచ్చండి, ఇంకా ఏం వేయలేదులేండి. ఉల్లిపాయలు ఏం వేయలేదు, జస్ట్ నార్మల్గా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం కూడా వేసానండి. అల్లం కొంచెం కట్ చేసి వేసానమాట. చిన్న చిన్న అల్లం ముక్కల కింద కట్ చేసుకోవాలి. పైన పీల్ తీసేసి అల్లం ముక్కల కింద కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫాస్ట్ పెట్టేసాను, మళ్ళీ మీకు బోర్ కొడుతుందని. ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వచ్చేసి ఇదో కరివేపాకు వేసాను. వేసిన తర్వాత ఒక గ్లాసుడికి గ్లాసున్నర వేసానండి. గ్లాసుడికి గ్లాసున్నర వాటర్ వేసేసి ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసి బాగా మరిగించిన తర్వాత, ఇలా మరిగించిన తర్వాత ఉప్పు వేసి టేస్ట్ చూశాను, బాగానే సరిపోయింది. ఇక్కడ ఒకటి స్కిప్ అయిపోయింది. ఫ్రై చేసేటప్పుడు క్యారెట్లు, చిన్న చిన్న మనం ఏంటి బఠానీలు అవి పెట్టడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇది పిక్కులు కలిపేసి పక్కన పెడుతున్నమాట. ఎలా ఉంది ఏంటనేది నేను చూపించాను కదా మీకు. అంతే, ఇది అయిపోయింది. స్మెల్ అయితే బాగా వచ్చింది. ఇక్కడ ఫ్రై చేయలేదండి, మర్చిపోయాను అనమాట, పక్కకు పెట్టేశాను, మర్చిపోయాను. ఆ తర్వాత వచ్చేసి సేమియా పలుకులు వేసేసానండి. ఫస్ట్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద, మీడియం వచ్చేసి మామూలుగా అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టానమాట, దమ్ పెట్టేంతగా. మళ్ళీ గట్టిగా ఉంటే బాగోదు కదా. నేను ఎప్పటికప్పుడు టిష్యూ క్లాత్ తోటి తుడిచేసుకుంటూ ఉంటానండి ఆయిల్ పడితే. ఎందుకో నాకు అది అలవాటు మాట, ఫస్ట్ నుంచి అంతే. నాకు ఇప్పటికీ ఎందుకు వచ్చింది అలవాటు నాకు తెలియదు. నీట్గా ఉంటాను అనమాట, నీట్గా ఉంటాను. కెమెరా ముందని కాదు, మామూలుగానే నీట్గా ఉండటానికి టిష్యూ పేపర్ తోటి ఇలా తుడుస్తూ ఉంటాను, తర్వాత కడుగుతాను. సో ఇలా దగ్గర పడిన తర్వాత దమ్ పెట్టేస్తానండి. అప్పుడు పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉడికినట్టు అయిందన్నమాట. బఠానీలు, క్యారెట్ ఫ్రై మగ్గలేదు, మర్చిపోయినని చెప్పాను కదా, ఉడికినట్టు అయింది. అయినా టేస్ట్ బాగానే ఉందిలేండి. అయిపోయింది మొత్తం. మామూలుగా అయితే సేమియా ఉప్మా అంటే పెద్ద బాబు బాగా ఇష్టంగా తింటాడు, కానీ చిన్న బాబు తినడు. ఈయన కూడా అంతంత మాత్రమే. కానీ ఫైనల్గా అయితే అంతా క్లియర్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇంత కొంచెం వాటర్ ఉండగానే దమ్ పెట్టేసుకోవాలి. దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకుని, ఇప్పటికే చూసారు ఎంత పొడి పొడిగా ఉందో, కొంచెం గట్టిగా ఉందన్నమాట, అంటే పలుకు. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అంతే అండి, పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. హాట్ బాక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండి, వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. వంకాయ కర్రీ కోసం ఇలాగా బాయిల్ అయితే పెట్టేశాను. దీంట్లో ఆయిల్ వేసాను ఫస్ట్. నేనేం కుకింగ్ వీడియో చెప్పట్లేదు, కానీ నేను ఎలా వండానని చెప్తున్నాను. బోర్ అనిపిస్తే దయచేసి స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇంకా సగం రోజులో నేను ఇంతకంటే ఎక్కువ షేర్ చేయలేనండి. 11 నుంచి 3 వరకు ఇంకా బిజీ లైఫ్ అనమాట. నేను ఇది కుట్టాను అది కుట్టానని చూపించడం తప్ప అంతకు మించి నేను ఏం చూపించలేను. ఈరోజైతే ఒక బ్లౌజే కుట్టగలిగాను, పిల్లలతో సరిపోయింది. ఇంకా బట్టలు ఇవి అవి సరిపోతున్నాయండి వీటి పనులన్నీ కూడా. ఇంకా కామన్ రొటీన్ పనులే కదా. పొద్దున్నే లేవటాలు మహా అంటే వంటలు కొంచెం వెరైటీగా అనిపిస్తాయి తప్ప మిగతా పనులన్నీ కామన్. ఇంకా బట్టలు ఉతకడం, ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే 2 పడవల మీద ప్రయాణం కష్టం అనమాట.
ఏదో ఒక చోట బెండ్ అవ్వాల్సిందే. నాకైతే ఇక్కడ వ్యూస్ తక్కువే వస్తాయి, డబ్బులు కూడా తక్కువ వస్తాయి. ఇంకా తప్పదు మరి. ఇంకా ఇక్కడ మనం కిక్ అవ్వాలంటే టైలరింగ్ ఛానల్ దగ్గర కొంచెం తగ్గించాలి. నా వల్ల కాదు, వాళ్ళకి ఏమీ పెట్టకుండా అయితే ఉండలేను నేను. ట్రైనింగ్ ఇవ్వచ్చు. నేను ఏమనుకున్నానంటే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు కుట్టడం మానేసి మన వాళ్ళకే చక్కగా రోజు ఒక బ్లౌజ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అనుకుంటే, కానీ నేను ఇక్కడికి వెళ్ళినా కూడా వెతుకుంటూ వస్తున్నారు. కానీ కాళ్ళ దగ్గర వెళ్ళేదాన్ని కాశీ వెళ్ళినా దొరకదంటారు కదా, అందుకనే నేను వచ్చిన వాళ్ళని కూడా ఆపట్లేదండి, వద్దని చెప్పట్లేదు అనమాట. మన కాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని తన్నుకోకూడదు. ఉన్న వాళ్ళకి అంటే కొత్త వాళ్ళని తీసుకోకపోయినా ఇలాగా మనం వెతుకుంటూ వచ్చిన వాళ్ళని తీసుకోకుండా అయితే ఉండకూడదు. ఇలా మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసానండి. తర్వాత వంకాయలు కట్ చేసి వేసానమాట. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అంతా కామన్. ఇంకా కర్రీలా చేసేసాను అనమాట. ఫ్రై కాదు, కర్రీలా చేశాను. ఇంకా ఎండాకాలం ఎంత బాగా వండినా కూడా ఎక్కువ లిక్విడ్ ఉన్నవే వాటి మీదే వెళ్తుంది కదా. ఎండ అయితే ఎంత ఉందంటే ఎండ మొత్తం మాదేనండి, అంత దారుణంగా ఉంది. సో ఈయన కంప్లీట్ వెళ్ళిన తర్వాత ఇంకా మా బాబుని అడిగాను మాట, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారమ్మా, 2 చేతులు పైకి పెట్టి మోకాల మీద కూర్చోబెట్టించారంట. అలా కొట్టకూడదు పిల్లల్ని అంత గట్టిగా అని చెప్పారంట. సో అలా ఒకసారి చేయించారనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు చేయరనమాట. మా వాడికి నేను ఎప్పుడు చెప్తానండి, నిన్ను ఎవరైనా కొట్టినా నువ్వు తిరిగి కొట్టకు, టీచర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వి. నువ్వు తిరిగి కొడితే ఇంకా వాళ్ళేమో నీ పేరు చెప్తారు. ఎందుకంటే నన్ను కొట్టారు, నేను కొట్టాను అని మొత్తం మీద నీ మీద తోసేసే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ముందు కొట్టిన. సో నువ్వు తిరిగి కొట్టకుండా టీచర్కి వెళ్ళి చెప్పు అంతే. అది క్లియర్గా కనిపించింది, వాచింది మోచేయి దగ్గర. కాబట్టి తప్పు వాళ్ళ వైపే ఉంటుంది. మనం తిరిగి కొట్టి మన దెబ్బ తగలకుండా వాళ్ళకి తగిలింది అనుకోండి, అప్పుడు మన వైపు తప్పు ఉంటుంది అనమాట. అది ఇప్పుడు చూసారా, ఇదంతా మూత పెట్టేస్తానండి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత ఇదో వంకాయలు వేసేసి ఇది కూడా మగ్గబెట్టేసాను బాగా దగ్గరికి. ఈ వంకాయలన్నీ చెక్ చేసుకున్నానండి పురుగులు ఉన్నాయా లేదా అని. ఒక 2 పురుగులు ఉన్నాయి, మిగతా వాటన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ వంకాయలు ఎందుకో కొద్దిగా చేదుగా వస్తాయి, మరి ఎందుకు వస్తాయో నాకు తెలీదు. కొంచెం చేదు వస్తాయి వంకాయలు. ఆయన టేస్ట్ బాగానే ఉందని చెప్పారు ఆయన. నేనేమో పచ్చడితోనే తిన్నాను. మనం వండిన పచ్చడి మనం తినకపోతే ఎలాగా. కొంచెం గట్టిగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రొయ్యలు ఇంటికి వస్తాయండి. రొయ్యలు పచ్చడి చేసుకుని వస్తాను నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మళ్ళీ పనులు ఇవి సరిపోతాయి అన్నమాట. చూసారా, ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసేసానండి. కారం వేసి గరం మసాలా వేసాను, ఆ చేదు అనేది ఉండదని. గరం మసాలా వేసిన తర్వాత ఇంకా కొంచెం లైట్గా అదే గరం మసాలా వేసిన తర్వాత ఉప్పు కూడా వేసాను, మళ్ళీ తక్కువ అవుతుందేమో అని. ధనియాల పొడి కలిపేసి ఇది బాగా అంటే పచ్చివాసన పోయేంత వరకు, మనం కారాలు అవన్నీ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు ఉంచి వాటర్ వేసేసి దగ్గరికి అయ్యాక దింపేసాను అనమాట. ఇదిగోండి ఇలా కలుపుతున్నాను కదా. ఈ తెల్ల వంకాయలతోటి మనకి కొత్తిమీర ఎక్కువ వేసుకుని చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి ఇంకా వాటర్ వేసేసాను అనమాట. బాగా అయిపోయింది. చూసారా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది కదా. ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసాను, మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఆ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఉంచానండి. తర్వాత పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, మార్నింగ్ స్కూల్ కాబట్టి. సో ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను బోర్ కొట్టకుండా ఉంటాను.